అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి 15, 16, 17 తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో అనుకోని మార్పులు అనేవి రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఎంతవరకు మీ జీవితాన్ని మార్చేలాగా ఉంటాయి, మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు నష్టాలు చేకూరుస్తాయి వాటి నుంచి, అంటే ఏదైనా నష్టాలు ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి చెడులన్నీ చక్కగా అర్థమవుతాయి. అలాగే మీకు చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా చెబుతాను. మీకు కొన్ని దోషాలు ఉన్నాయి, వాటి నుంచి తేలికగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీడియోని మీరు ఒంటరిగా మాత్రమే చూడండి, పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు చూడొద్దు. అది ఎందుకు అలా చెప్పాను ఏంటనేది మీకు వీడియో వింటుంటే అర్థమవుతుంది అన్నమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. మేషరాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు. ఈ మేషరాశి వారి విషయానికి వచ్చేటప్పటికి మేషము అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. మేక విషయానికి వచ్చేటప్పటికి చూడండి ఎంత అమాయకత్వంగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది. మనం ప్రేమిస్తే తిరిగి అంటే ఎంత ప్రేమను చూపిస్తుంది, ఎంత నమ్ముతుంది, ఎంతగా అంటే వాటికి ఎంత తెలివితేటలు ఉంటాయి, ఎంత చురుకుగా ఉంటాయి, అలా అన్నమాట. ఈ మేషరాశి వ్యక్తులు కూడా అలాగా అన్ని రకాలైనటువంటి లక్షణాలతో, అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా ఈ రాశి వారిని పరిగణించారు అని అంటే వీరిని అంటే ఎంత మంచి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా సరే మహానుభావులు ఎవరు కూడా ఊరికిని ఏది కూడా చెప్పరు. అంటే వీరిది మొట్టమొదటి రాశిగా మనకు పరిగణించబడింది అంటే ఈ వ్యక్తులు అనేవాళ్లు అంత మంచివారిగా మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా చాలా మంచివారండి. వీరి దగ్గర అన్ని రకాల లక్షణాలు, అంటే ప్రేమకు ప్రేమ ఉంటది, కోపానికి కోపము ఉంటుంది. అంటే అసలు ఏదైనా సరే జాలిగాని దయగాని ఇట్లా అంటే సంతోషం వచ్చినా ఆపుకోలేరు, కోపం వచ్చినా ఆపుకోలేరు. జనాన్ని కూడా పూర్తిగా నమ్ముతారు, నమ్మక ద్రోహాలు కూడా జరుగుతాయి. ఇట్లా ఏంటంటే అన్ని రకాలైనటువంటి లక్షణాలు వీరిలో ఉంటాయి అన్నమాట. కాని వీరిలో లేని ఒకే ఒక లక్షణం ఏంటి అనింటే అది ఎవరిని కూడా నమ్మక ద్రోహం అనేది వీరు చేయరు. ఎవరి వల్ల అయినా సరే వీరు దెబ్బతిని ఉన్న మనుషులే కాని కలలోనైనా సరే ఎవరి చెడు, ఎవరి నాశనాన్ని వీరు పొరపాటును కూడా కోరుకోరు. అందుకే వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే వీళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అలా ఈ మేషరాశివారు ఏంటంటే చాలా చాలా మంచివారండి. వీరికి కాకపోతే మంచితనము, మరి అతి మంచితనము అని అంటే అది చాలాసార్లు మనకు అనార్థాలకు కూడా దారితీస్తుంది. అలాగ వీరి మంచితనం వలన వీరు చాలా రకాలుగా కూడా నష్టాలు అనేవి పడ్డారు అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అది ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యుల వల్ల అవ్వచ్చు, నా అనుకునే మనుషుల వల్ల అవ్వచ్చు, అది ఆడవారు అవ్వచ్చు అండి, మగవారు అవ్వచ్చు, ఎవరి వల్ల కానివ్వండి, ఎవరో ఒకరి తరపు నుంచి ఈ మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా దెబ్బతిని ఉన్నారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే వీరు జనాన్ని పూర్తిగా నమ్మటమే వీరు చేస్తున్నటువంటి తప్పు అన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఎందుకంటే ప్రపంచం అంతా మారిపోయిందండి. మనం ఎలాగంటే మనం ప్రేమను పంచిన ఈ రోజుల్లో అలాంటి ప్రేమను తిరిగి పంచడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మంచిని తీసుకుని చెడుని మనకు బహుమతిగా ఇస్తున్నటువంటి రోజులండి ఇవి. జనాలు అంత దారుణంగా తయారయ్యారు. నిజంగా ఈ మాట చెప్పుకుంటుంటే చాలా బాధగా ఉంటుందండి జీవితంలో. ఎవరైనా సరే మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా సరేనా అనుకుని ఎవరి వల్లనైతే మనం నమ్ముతా ఉంటామో అలాంటి వారి వల్లే పూర్తిగా మనకి నమ్మక ద్రోహాలు కూడా జరుగుతా ఉంటాయి అన్నమాట. ఎదురు దెబ్బలు కూడా తగులుతా ఉంటాయి. చాలామంది కూడా ఏంటంటే ఏదైనా సరే మనకు సామెత చెప్పినట్లుగా అన్ని ఉన్న విస్తరి అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా జనం ఏంటంటే ఈ రోజుల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి వారేమో, అంటే వారికి ఏ చిన్న లోపం జరిగినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి వారు కాని ఏమీ లేని వాళ్లకి ఏదన్నా ఒకటి ఉన్నా కూడా, అంటే ఇప్పుడు అన్ని ఉన్న వాళ్లకి 10 రకాలుగా దేవుడు అంటే డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, వాళ్ల జీవితంలో ఫుల్ సాటిస్ఫైడ్. అంటే దకి ఇష్టమైనటువంటి భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మంచిగా చూసుకునే పేరెంట్స్, ఒక మంచి జాబ్, వెల్ సెటిల్, మంచి ఒక ఇల్లు, అసలు ఇట్లా ఏదైనా సరే ఇక దిగులు లేదు, వెల్ సెటిల్. అలాంటి వాళ్లకి ఏదో ఒక చిన్న సమస్య, అంటే ఏదన్నా ఒక వస్తువు నచ్చింది అది దక్కకపోవడం అవ్వచ్చు జీవితంలో, లేకపోతే ఏదన్నా ఒక చిన్న అనారోగ్య సమస్య అవ్వచ్చు. అలా వాళ్ళేంటంటే అదే తట్టుకోలేరు. ఏమీ లేని వాళ్లకి చూడండి, ఏమీ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, తినటానికి మంచి తిండి ఉండదు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు, వారికి చేతిలో అవసరానికి కూడా సరిగ్గా డబ్బులు ఉండవు. ఇట్లా వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి లోపాలతో బ్రతుకుతారు. కానీ దేవుడు వారికి ఏదన్నా కాస్త ఒక్క అవకాశం ఏదన్నా ఇచ్చి వారి కాళ్ల మీద వారు పాపం కష్టపడి ఏదన్నా నిలబడి చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంటే, అన్ని ఉన్నోడు ఏమీ లేనోడిని, అంటే వాడికి 10 రకాలు ఉన్నాయి ఇవతల, ఈ మనిషికి పాపం ఒక్కటే ఉంది, ఒక్కటి కూడా ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఆ 10 రకాలు ఉన్నోళ్ళు ఈ ఒక్కదాన్ని
కూడా చూడలేకపడి ఏడుస్తున్నటువంటి రోజులండి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 10 ఉన్నోడికి ఒక్కటి కూడా కావాలి, ఏమీ లేనోడికి ఏమీ ఉండకూడదు. అంటే వీళ్ళు జీరో అయిపోవాలి, వీళ్ళేమో పూర్తిగా వెళ్ళిపోవాలి, హై రేంజ్లోకి వెళ్ళిపోవాలి. అంత నిజంగా చాలా బాధాకరం అన్నమాట. ఈ విషయం అంటే జనం అంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదైనా సరే మీకు ఏదన్నా నేను చెప్పాల్సినటువంటి విషయం ఇక్కడ మీకు ఏంటి అని అంటే చెప్పేది, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చిన జనాన్ని ఎవరిని కూడా పూర్తిగా నమ్మకండి. ఎందుకు అని అంటే మనం మంచిగా ఉండవచ్చు కానీ ఎదుటివారు మంచిని నటించవచ్చు, అది నిజం అని చెప్పేసి మనం భ్రమపడ్డాం అంటే కోలుకోలేని దెబ్బలు మన జీవితంలో గట్టిగానే పడతాయి అన్నమాట. అవి తెలిసిన కూడా మనం ఏం చేయలేకపోవచ్చు. అట్లా ఏదో ఒకటి చిన్నది వారికి చేతనైనటువంటి నష్టం చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దానివల్ల మనం ఇబ్బంది పడితే చాలు, ఏ చిన్నదైనా సరే వాళ్ళు హ్యాపీ అన్నమాట. మనల్ని చూసి ఏడిచినా వాళ్ళు సంతోషపడతారు. అంటే జనం అట్లా అన్నమాట. నవ్వితే చూడలేరు, ఏడిస్తే హ్యాపీ, అలా ఎమోషనల్ అయిపోతే హ్యాపీ, ఇట్లా అన్నమాట. చిన్న చిన్న వాటికి కూడా మనం నష్టపోతుంటే మనం కష్టపడుతుంటే చూసి సంతోషపడేటువంటి రోజులు అన్నమాట. జనం అలా ఉన్నారండి. అందరూ అలా కాదు, కొంతమంది ఉంటారండి. అది మన చుట్టూతా ఉండేటటువంటి మనుషుల్లోనే వాళ్ళు ఎవరు అన్నది అది మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్లను దూరం పెట్టేసేసేయండి. వాళ్లతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారి వల్ల మీరు తెలిసి నష్టాలు పడి ఉండొచ్చు, తెలియక ఎన్ని నష్టాలు పడుతున్నారో. కాబట్టి అలాంటి వాళ్లని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీ బాధలు కానీ మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ ఏమైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని ఫ్రెండ్ అని లేకపోతే ఇంకొకళ్ళని, బంధువులను లేకపోతే ఇరుగుపొరుగు వాళ్ళని చెప్పేసి మీ కష్టాన్ని మీ నష్టాన్ని మీరు చెప్పినట్లయితే మీ ఎదురుగా అయ్యో అవునా అలా జరిగిందా అని చెప్పేసి అంటారు. కానీ మీరు పక్కకు వెళ్లిన తర్వాత సంతోషంతో నవ్వుకుంటారు అన్నమాట. ఖచ్చితంగా వీళ్లకి ఇలాగే జరగాలి, బాగయిందమ్మ బాగయింది, మమ్మల్ని ఆ రోజు అలా అన్నారు, మమ్మల్ని ఈ రోజు ఇలా అన్నారు, వీళ్లకి ఈ మాత్రం జరగాల్సింది అని చెప్పేసి సంతోషపడిపోతారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని నమ్ముకోవాలండి, భగవంతుని నమ్ముకోండి. ఏ కష్టమున్నా ఏ నష్టమున్నా సరే మీరు నమ్ముకున్నటువంటి దైవానికి చెప్పుకుంటే ఆ దైవమే మిమ్మల్ని ఆ బాధ నుంచి తప్పించి వేస్తుందన్నమాట. ఇట్లా ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా జీవిత అనుభవాలు అయినాయండి. కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియక ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎక్కువగా వీళ్లు నమ్ముతా ఉంటారన్నమాట. అలా నమ్మి చాలా రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ 3 రోజులు వచ్చేటప్పటికీ చాలా బిజీగా ఉంటారన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. చాలా టజీవులండి. మీరు ఏదైనా సరే అంటే మీకు తాతల ఆస్తిను, తండ్రులు ఆస్తిను, ముత్తాతల ఆస్తేనో ఏది మీకు ఫ్రీగా రాలేదు. ప్రతిది కూడా అంతా మీ కష్టమీది. అంటే మీ చెమట ఓడ్చి సంపాదించినటువంటి రూపాయి మీద మీరు కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి అనేది ఉంచుకోవాలి. ఎందుకు అని అంటే ఆరోగ్యం ఒక్కటి కూడా లేకపోతే ఇంకా చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఈ మేష రాశివాళ్లు వచ్చేటప్పటికి చాలామంది అంటే డబ్బు ఉన్నవాళ్లు ఉండొచ్చు అండి, కానీ అంతకుమించి లేని వాళ్ళు కూడా ఉండవచ్చు అన్నమాట. ఉన్నవాళ్లకైనా లేని వాళ్లకైనా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వాళ్లకు ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని పనులు ఉన్నా సరే కాస్త సమయానికి తిండి, సమయానికి నిద్ర. మీరు జర్నీ అంటే ఏదన్నా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త నిదానంగా నిమ్మలంగా ప్రయాణం చేయటము. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండవచ్చు. ఎటునుంచి ఎవరు ఎలా వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం రత్తగా ఉండటం తప్పనిసరి. నిదానంగా ఉండాలి. బండి మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవటము, ఒకవేళ కారు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవటము. ఏదన్నా నడిచేటప్పుడైనా సరే జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని రోడ్లు దాటటాలు, ఇట్లా చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయటం వలన మీకు ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ అనేది లేకుండా ఉండటానికి కాస్త ఉదయం పూట ధ్యానము అంటే మెడిటేషన్ లాంటివి, కాస్త ప్రశాంతంగా నిద్రపోవటము సమయానికి. అంటే ఎక్కువసేపు ఓవర్గా వర్క్ చేయకుండా నిద్రపోవటము, ఉదయాన్నే లేటుగా లేవటము, ఫోన్లు అవి తగ్గించి చూడటము, ఫోనుల్లో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండటము, జనంతో అంటే అతిగా మాట్లాడకుండా ఉండటము. ఇలాంటివి చేస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి. ఈ మేషరాశి వాళ్లకి 3 రోజులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు. మీరు ఊహించినటువంటి డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. ఇంకా మీకు ఏంటంటే ఏదన్నా ప్రయాణం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏంటంటే అనుకున్న పని చక్కగా అవ్వాలి అని అంటే మీరు అంటే దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఒక
మకాయ అక్కడ పెట్టేసి మీ కోరిక చెప్పుకొని అనుకున్న పని అవ్వాలమ్మ మేము మంచిగా సక్సెస్ తోటి రావాలి అని చెప్పేసి ఆ నిమ్మకాయని మీ జేబులో గాని మీ పర్సులో గాని పెట్టుకుని తీసుకుని వెళ్ళండి. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు ఈ నిమ్మకాయని అదే ఊర్లో ఆ చివరంటే ఈ ఊరు దాడుతున్నామనుకున్నప్పుడు ఆ ఊర్లోనే మీ తల చుట్టూ దిష్టిలాగా తీసేసుకుని ఆ నిమ్మకాయని పడేసేసేయండి. ఎందుకంటే ఏదన్నా చెడు దిష్టి ఏమన్నా చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా అవి అంతటితో వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నిమ్మకాయ రూపంలో అక్కడితో బయటపడేసేయొచ్చు. ఇంకా అలాగే మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మీరు ఏంటంటే కాస్త అంటే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి కదండీ, అలాంటి చెట్టు దగ్గరకు వెళ్లి కాస్త పసుపు కుంకుమ చల్లి నీళ్లు పోయటము అంటే ఆ చెట్టుకు కాస్త నీళ్లు పోయటము, అలాగే ఆ చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాలు అంటే 2 ఒత్తులు కలిపి అట్లా 6 సార్లు అంటే 12 ఒత్తులు కలిపేసేసి దీపం వెలిగించడము అంటే దాన్ని అఖండ దీపం అంటారు. 2 ఒత్తులు కలిపి ఒక్కొక్కటిలాగా చేసేసి అట్లా 12 ఒత్తుల్లాగా వేసేసేయండి. వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలా అఖండ దీపాన్ని వెలిగిస్తే ఏంటంటే మీ పరంగా ఏదన్నా దోషాలు గాని దిష్టి ప్రభావాలు కాని ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వేప చెట్టు రావి చెట్టు 2 కలిసి ఉంటాయి. ఏదన్నా గుళ్లల్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా అంటే పల్లెటూర్లో అయితే ఎక్కడైనా తెలిసిన కాడగాని అట్లా ఉంటాయి. ఒకవేళ లేదు అనుకోండి, రావి చెట్టు ఒక్క చెట్టు దగ్గర ఉన్నా సరే పర్వాలేదు, అక్కడైనా సరే మీరు ఈ చిన్న పని అనేది చేసేయొచ్చు అన్నమాట. మీకు అవకాశముంటే చెట్టు చుట్టూత ప్రదక్షిణలు కూడా చేయండి. చెట్టుని తాకి దండం పెట్టుకుని అలాగే మీకు ఎక్కువగా ఇరుగు పొరుగువారు నరదిష్టి అంటే ఎదురింటివాళ్లు అవ్వచ్చు, బంధువుల రూపంలో ఎక్కువగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారన్నమాట. ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం ఆదివారం పూట రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోండి, దిగతుడి చేసి వేసుకోండి. అలాగే మీకు పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే ఎర్ర నీళ్లు కూడా తీపించేసుకోండి. ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోయేటువంటి రోజులండి. మన పక్కనే ఉంటారు కాని మనం ఎప్పుడు చెడిపోతే మనం ఎప్పుడు నాశనం అయిపోతే దామా అని చెప్పేసేసి ఎదురు చూసేవాళ్లు అందరూ ఈ రోజుల్లో ప్రేమలు ఆప్యాయతలు చాలా తక్కువగా ఉంటున్నాయండి. మంచివాళ్లు ఉండొచ్చు కాదని అని అంటలా, కాకపోతే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి రోజులు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. దిష్టి దోషాలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉండండి. అలాగే మీకు ఆవాలు ఉంటాయి కదా, అలాంటి ఆవాలను కూడా ఇలా మీరు దిష్టిలాగా తీసేసుకుని ఏదైనా పారే నీళ్లలో గాని ఎక్కడనా పడేసేయొచ్చు అన్నమాట. నలుపు రంగు ఆవాలు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు చాలా బాగా రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. అలాగే మీకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతారు. కష్టపడి చదివేటటువంటి మనస్తత్వం, మీరు అనుకున్నటువంటి చదువులు చక్కగా చదవగలుగుతారు. అలాగే సంతానం లేనివారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. కాస్త మీరు ఏంటంటే మీ ఆరోగ్యం అంటే ఓవర్ వెయిట్ అలాంటివి తగ్గించుకుని కాస్త మెడిటేషన్, బరువు తగ్గించుకోవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే పెళ్లి కానివారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకునే వాళ్లు కానివ్వండి, పెళ్లి కానివారు వారికి ఖచ్చితంగా అనుకూలంగా జరుగుతుంది. వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. అంటే ఏదన్నా దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలన్నీ కూడా పరిహారం చేసేసుకుని ఆ దోషాలను పూర్తి చేసుకుని మీరు పెళ్లి చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ వివాహ జీవితం అనేది చాలా సభ్యంగా ఉంటుంది. అలాగే మీరేంటంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిలో తప్పకుండా కొంతమందికైతే గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీకు అంటే మీ జాతక పరంగా ఉందండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు దైవం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాగే ప్రతి విషయం కూడా ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పుకోవద్దు. చాలా తక్కువగా మాట్లాడండి. అవసరమైనప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండండి. అతిగా మాట్లాడటం వలన మీరు చాలా రకాలుగా నష్టాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాట్లాడాలి, అసలు మాట్లాడకుండా ఉండటం కూడా తప్పే. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. కొన్ని టెక్నిక్లు అనేవి తెలుసుకోవాలన్నమాట. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గబకన ఎవరికి చేజారవద్దు. మీకు సహాయం చేసిన వాళ్లకి తప్పకుండా సహాయం చేయండి. అంతేకాని మిమ్మల్ని అవమానించిన వాళ్లకి, మిమ్మల్ని అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుని వాళ్లకి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మాత్రం చేజారవద్దు. చేజారితే ఆ డబ్బు చేతికి మీ చేతికి రావటం అనేది చాలా కష్టమైపోయిద్ది. అర్థమైంది కదండి. ఈ మేషరాశివాళ్లు ఇలాంటి చిన్న చిన్న మెలుకులు తెలుసుకుంటే మీకు తిరుగు ఉండదు. ఈ 3 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మాటలు అనేవి వారు కూడా తెలుసుకుని వారి జీవితాన్ని అంటే చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వారు కొంచెం తెలుసుకుని వారి జీవితాన్ని బాగు చేసుకునేటటువంటి అవకాశం మనం కూడా కల్పించిన వారం అవుతాం. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు అండి.